తర్వాత సార్ ఇప్పుడు జర్నలిస్టులకి ఒకప్పుడు జర్నలిస్టులు అంటే రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకునేవాళ్ళు, అంటే పేపర్లో ఏ వార్త వస్తుంది ఏంటనేది చూడాలి. జర్నలిస్టులకు ఒక ఇంపార్టెన్సు, పత్రికలో వార్తలకు ఒక ఇంపార్టెన్సు వచ్చినటువంటి దశ ఏదంటారు? మొదటి నుంచి కూడా ఉందండి. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఏదో వెనకట్లా లేదు అని ఏం లేదు. మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు తప్పనిసరిగా మీడియాలో ఏం వస్తున్నది, పత్రికలు ఏం రాస్తున్నాయని చూసేవాళ్ళు. ఇవాళ ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఈ మీరన్న విస్ఫోటనం ఏదైతుందో, మన తెలుగులో దాదాపు ఒక 25-30 న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, ఇవాళ పత్రికలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అంత కలగాపులగా అయిపోయింది. కానీ అంతకుముందు నిజానికి పత్రికల్లో రాస్తే చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళు రాజకీయ నాయకులు కానీ, అధికారంలో ఉన్నవారు కానీ. పత్రికలో ఒక వార్త ఏదైనా వస్తే దాని మీద చాలా సీరియస్గా తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయించి దాన్ని సరిచేసి, ఒకవేళ ప్రభుత్వం తప్పు జరిగితే తప్పైందని చెప్పి మళ్ళీ రాయించి ఇవన్నీ కూడా జరిగేవి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు అయిపోయింది ఇట్లా అంటే, ఇవాళ ఒక థిన్ లైన్ చెరిగిపోయిందండి. ఒక థిన్ లైన్ ఏముందంటే, రాజకీయాలకు జర్నలిజానికి మధ్య ఒక థిన్ లైన్ ఉండేది. ఇవాళ ఆ లైన్ చెరిగిపోయి రాజకీయ పక్షాలు, కొన్ని పత్రికలు రాజకీయ పక్షాల తరఫున కానీ లేదా రాజకీయ పక్షాలు స్వయంగా నడపడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నాయి వచ్చినాయి. అది వద్దాం సార్. 84లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత, 83లో వచ్చిన తర్వాత 84లో ఒక ప్రెస్ మీద సెన్సార్షిప్ కూడా పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపుగా బిల్లు తీసుకొచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఆయన అది దానికి కారణాలు ఏమంటారు? ఆయన మీద వ్యతిరేక వార్తలు అప్పుడు వారు ఏం చేసినారంటే, అప్పుడు 84 అంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చేసరికి వారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినారు. అప్పటికి అంతకుముందు అంతా కూడా సినిమా జీవితం వారిది. సో ఎట్లా ఉంటుంది తెలుసు కదా, సినిమా హీరో. తర్వాత ఎన్టీ రామారావు అంటే డెమిగాడ్. రాముడన్నా, కృష్ణుడన్నా, విష్ణు అన్న, ఇంకోటన్నా ఎన్టీ రామారావు గారే కదా. ప్రజలంతా కూడా రాముడు అంటే ఎన్టీ రామారావు ఊహించుకునేవారు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు ఊహించుకునేవారు. కాబట్టి ఆయన అక్కడ అది అనుభవించి వచ్చినారు. ఆయన వచ్చి రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈ రాజకీయాల్లో వచ్చే విమర్శ ఇవన్నీ కూడా ఆయన తట్టుకోలేకపోయినారు. ఆయన దాంతో 1984లో ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేసినారు. నాకు బాగా గుర్తుంటే కమ్యూనల్ అఫెండర్స్ బిల్ అని ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఆయన. ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. బిల్లు రాలే. దానికి సంబంధించిన బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ ముసాయిదాను శాసనసభ్యులందరికీ సర్క్యులేట్ చేసినారు ముందు రోజు. అది కొంతమంది కమ్యూనిస్ట్ సభ్యుల నుంచి మాకు లభించింది మా యూనియన్కు. సో మేము వెంటనే తెల్లవారు ఉదయం, అప్పట్లో అన్ని పత్రికల వారు కలిసి వచ్చినారు. అప్పుడు యాజమాన్యాలు కూడా కలిసి వచ్చినాయి. ఎందుకంటే ప్రెస్ మీద ఆంక్షలు తీసుకొస్తే యాజమాన్యాలు కూడా నష్టమే కదా ఆ రోజుల్లో. అప్పుడు అందరం ఉదయమే ఎన్టీ రామారావు గారు అబిడ్స్ నివాసంలో ఉండేవారు. అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అబిడ్స్ నివాసానికి వెళ్ళి ఆయన దగ్గర ప్రొటెస్ట్ చేసినాం. మేము వెంటనే విత్డ్రా చేసుకున్నాను. ఆయన మళ్ళీ ఆ ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నాలు చాలా విన్నారు. అట్లాంటి ప్రయత్నాలు చాలామంది చేసినారు. రాజీవ్ గాంధీ గారు కూడా చేసినారు ఆ ప్రయత్నం. బిల్ తీసుకురావడానికి, ప్రెస్ను గ్యాగ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసినారు, ఇట్లాంటి చట్టాలు తీసుకురావడానికి, కానీ కుదరలేదు.